మీ ఎదుట నున్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడ్ల ధైర్యము గలవాడైనట్టు, పౌలును నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వం బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మల్ని గూర్చి కొందరు అనుకుంటున్నారు కారా, అట్టి వారి ఎడ్ల నేను తెగించి కాఠిన్యము చూపవాలని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపుకున్నట్లు చేయడని నేను మిమ్మల్ని ప్రతిపానుకొనుచున్నాను. మేము శరీరధారమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలన్నంత బలము కలిగి ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకములను పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపెట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదానం చేయ సిద్ధపడి ఉన్నాము. ప్రస్తుతం దేవుడించిన గాక. వందనాలు. ప్రత్యేక పాట పాడే ముందు సహోదరి చిన్న సండే స్కూల్ బిడ్డ రాణి వచ్చి దేవుని వాక్యం చెప్పి ఆ తర్వాత దేవకి దేవి గారు వచ్చి పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. నేను కూడా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అలాగే చూసిన మనందరం కూడా అలాగే చూద్దాం. ఎందుకంటే ఇంకా అవకాశం ఉంది కాబట్టి దాన్ని వెళ్ళి చెప్తే ఏంటంటే పాశ్చాత్య వందనాలు, సంఘానికి వందనాలు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చున్నాను, నేను నీకు ఉత్తరమిచ్చున్నాను. నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తున్నాను. ఇర్మియా 33:3. దేవుని వాక్యం చెప్పిన దానికి ప్రత్యేకమైన వందనాలు. నేర్పిస్తున్న సిస్టర్కి, సహోదరి ప్రసన్నత గారికి, పావనికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో సిస్టర్ పాట పాడి ప్రభుత్వం మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. దేవకి గారు నీవేనా సంతోషగానము, రక్షణ సంఘము మహాశయము. నీవేనా సంతోషగానము, రక్షణ సంఘము మహాశయము. బలసూరుడా యేసయ్యా నా
పాడి దేవనామాన్ని మహిమపరిచిన సిస్టర్కి, వాక్యాన్ని చెప్పిన చిన్నారి బిడ్డకి, కూడి వచ్చి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, గతించిన ఆదివారం ఆరాధనకు వచ్చే సమయంలో భయంకరమైన వర్షం ప్రారంభించబడింది. ఆ రాత్రి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినాయి. మనందరినీ కూడా గృహాల్లో రకరకాల నీరు వర్షం వచ్చినప్పటికీ కూడా దేవుడు సజీవంగా జ్ఞాపకం చేసుకుని గతించిన వారంలో మన కాచి కాపాడి మరలా ఈ ఆదివారానికి సజీవంగా దేవుడు తీసుకొచ్చినందుకు దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి మహిమ కలుగుగా. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన మేలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వారందరూ కూడా తీయడానికి ప్రయత్నించేయండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో వారు తీయడానికి ప్రయత్నించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయము దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి వచనాల్లో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, తర్వాత మీరు సహకరిద్దురు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రారుడైన మా తండ్రి, మీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. నేను ఈ సమయంలో ప్రభునైనా దేవుని ఆలయంలో ఇంతవరకు ఆరాధించి నేను మీ నామాన్ని మహింపరిచి నేను దేవుని వాక్యాన్ని వినాలన్న ఉద్దేశంతో దేవుని ఆలయంలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతకు అప్పగిస్తూ ఉన్నాం. దేవుడు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు, దేవుడు ఏ వాక్య సందేశం నాకు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఏ విధంగా నన్ను బలపరచబోతున్నాడని ఆశ చూస్తున్నాను. ఈ బిడ్డలకు ప్రభా, మీ మాటలు, మీ సందేశము వారికి దయచేయమని కోరుకుంటున్నాను. నిలబడిన నన్ను కూర్చున్న నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ నా మాటల వారికి మరుగుపరిచి మీ మాటలు వారికి వినిపించమని, వినిగానే దేవుని మాటలు గ్రహించి వారిలో శక్తిని పొందుకోవడానికి సహాయం చేయమని, నేను వాక్యపు వెలుగులోంచి నేను మమ్మల్ని దర్శించమని మమ్మల్ని అందరినీ మీ చేతులు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, గతించిన వారాల్లో మనం కడగబడినటువంటి తరం గురించి, కొన్ని తరాల గురించి మనం ధ్యానం చేస్తాం. గతించిన వారాల్లో మీతో చెప్పిన రీతిగా కడగబడిన తరము, కన్నులు నెత్తికెక్కినటువంటి తరము, వ్యభిచార సంబంధమైన తరము, విశ్వాసం లేని తరం గురించి మనం ధ్యానం చేస్తాం గతించినటువంటి వారం. అయితే ఈ దినాన మరలా ఒక ప్రత్యేకమైన అంశాన్ని కొన్ని దినాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం, దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయము 4వ వచనంలో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే యుద్ధోపకరణముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి దేవుడు మనకి ఇచ్చిన నడిపింపుని బట్టి కొన్ని వారాలు ధ్యానం చేద్దాం, అవకాశాన్ని బట్టి ధ్యానం చేద్దాం. అయితే యుద్ధోపకరణములు ఏంటి అని మాట్లాడితే, పాత నిబంధన సిస్టమ్, పాత నిబంధన క్రమాన్ని కనుక మనం ఆలోచిస్తే, యుద్ధం చేయడం రాజు ఉండేవాడు, యుద్ధం చేయడం న్యాయాధిపతులు ఉండేవారు, యుద్ధం చేయడం, ఏదైనా కూడా యుద్ధోపకరణాలు పెట్టుకుని ఏం చేసేవాడు, యుద్ధం చేసేవారు. అంటే రాజులు ఆ యుద్ధోపకరణాలు అంటే కత్తి కానివ్వండి, డాలు కానివ్వండి, లేకపోతే శరీరానికి తొడుక్కునేటువంటి ఆ కవచాలు కానివ్వండి, లేకపోతే ఆ విల్లులు కానివ్వండి, ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు పాత నిబంధన గ్రంథంలో దేవుడు పెట్టారు. నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి 10వ అధ్యాయంలో 3వ వచనం అంటున్నాడు, మేము శరీరదారులమై కొనుచున్నాను, శరీర ప్రకారం మేమేం చేయట్లేదు, యుద్ధము చేయటం లేదు. అంటే మేము ఇప్పుడు శరీరానుసారంగా ఉన్నాం. మళ్ళీ మేము కత్తి పట్టుకుని, మళ్ళీ మేము డాళ్ళు పట్టుకుని, లేకపోతే మేము గుర్రాలు పట్టుకుని మేము యుద్ధం చేయడానికి రావటం లేదు.
మాకు ఆల్రెడీ ఒక యుద్ధ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మాకు ఉన్నాయి. దేవుడు మాకు కొన్ని యుద్ధోపకరణాలు ఇచ్చాడు. వాటి చేత మేము ఫైట్ చేస్తున్నాం, వాటి చేత మేము యుద్ధాన్ని చేస్తున్నాం, వాటి ద్వారా మేము యుద్ధంలోకి వెళుతున్నాం అనే మాటను చాలా స్పష్టంగా అలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారు పక్కన దేవుని బిడ్డలారా పేతురు జీవిస్తూ ఉండేవాడు. యేసుక్రీస్తు వారి పక్కన పేతురు గారు జీవిస్తూ ఉండేవాడు. పేతురు గారు జీవించేటప్పుడు అక్కడ జరిగినటువంటి విధానం ఏంటంటే, యూదులకు ఒక ఆయన రాజు పుడతాడు, ఆయన యూదులందరికీ రాజ్య పరిపాలన చేస్తాడు అనేటువంటి ఆ ప్రకటన ముందుగానే కొన్ని వాగ్దానాలను, కొన్ని యొక్క పరిస్థితులు అక్కడ తెలియపరచడం జరిగింది. అయితే పేతురు జలోతికి సంబంధించినటువంటి తెగలకు సంబంధించినటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా. అందుకే మీరు గమనించినప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన యొక్క ఆ బొట్టులోంచి ఏదైతే కత్తి ఉందో, ఆయన దగ్గర కత్తి ఉందో, ఆ కత్తి తీసుకుని వెంటనే ఏం చేశాడంటే ఆ సేనాధిపతి యొక్క చెవి ఏం చేశాడు, నరకంగా దేవుడు ఏమని చెప్పాడంటే, నా రాజ్యం ఇలాంటిది కాదు, మేము కత్తితో యుద్ధం చేసేటువంటి వ్యక్తులము కాము, కత్తితో మేము యుద్ధం చేసేటువంటి విధానంలో మేము లేము అనే మాట చెప్పుకొచ్చారు. అంటే పాత నిబంధన గ్రంథం అంతా యుద్ధోపకరణాలు, ఈ బల్లాలు, ఈ యొక్క కత్తులు, ఈ యొక్క రథాలతో యుద్ధం జరిగితే నూతన నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు ఆ సిస్టమ్ను మార్చాడు. అవి కనబడనటువంటి యుద్ధోపకరణలు అట. దేవునికి స్తోత్రం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారిని గుర్తించాలంటే ఆవిడ సంబంధించినటువంటి యుద్ధోపకరణం ఏంటంటే ఖచ్చితంగా మెడలో ఏముంటుంది, ఆవిడకి స్టెతస్కోప్, ఆవిడ యుద్ధోపకరణం అది. కార్పెంటర్స్ ఎక్కడికైనా వెళ్తా ఉంటుంటే వారి యుద్ధ సామాగ్రి వారి దగ్గర ఉంటుంది, పనిచేయడానికి ఉపయోగించే సామాగ్రి వారి దగ్గర ఉంటుంది. లేదా అదండి ఈ మేస్త్రి పని ఎవరైతే చేస్తున్నారో, కాపీ పనులు చేసేవాళ్ళు, వారి దగ్గర యుద్ధోపకరణాలు వారి దగ్గర ఉంటాయి. అంటే ప్రతి మనిషి టైలర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడ ఖచ్చితంగా మెడలో ఏం వేసుకుంటుంది, ఆవిడ ఖచ్చితంగా టేప్ వేసుకుంటుంది, కత్తిని పక్కన పెట్టుకుంటుంది, ఆవిడ యుద్ధోపకరణాలు ఆవిడ అనమాట. అంటే మనుషులు ఈ లోకంలో ఏ పనిని చేస్తున్నారో, ఏ పని మీద వారు పరిస్థితులు కలిగి ఉన్నారో, వారి సామాగ్రి వారి దగ్గర ఉంటుంది, వారి యుద్ధోపకరణాలు బయటికి ఏం చేస్తూ ఉంటాయి, అవి కనబడతా ఉంటాయి, బయటికి కనబడతా ఉంటాయి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మా యుద్ధోపకరణాలు ఎలా ఉన్నాయంటే ఆ నాలుగో వచనంలో చక్కని మాట రాయబడింది. చదవండి జాగ్రత్తగా. మా యుద్ధోపకరణములు అంటే మా దగ్గర వెపన్స్ కానీ ఈ ఆయుధాలు కానీ మీకు కనబడవు, కానీ మేము చేసే పని ఎలా ఉంటుంది అని చెబుతున్నాం. చదవడం. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవైనవి. దేవునికి స్తోత్రం. అంటే ఈ యుద్ధోపకరణాలు బయటకు ఏం చేయవు, మనకి కనబడవు. నీ దగ్గర వెపన్స్ ఉన్నట్టే ఎదురు వ్యక్తులు కనబడవు, కానీ బలమైనటువంటి వాటిని పడద్రోయగల యుద్ధోపకరణములను దేవుడు మనకి ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చాడు దేవుడు. మరి క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ యుద్ధోపకరణాలను ధరించినప్పుడే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ యుద్ధోపకరణలు ఉన్నప్పుడే మనం బలమైనటువంటి కార్యాలను మనం చేయగలుగుతాం. ఈ యుద్ధోపకరణలు మనలో కలిగి ఉన్నప్పుడే మనము ఈ లోకంలో ఉన్నటువంటి సాతానుని అడగదొక్కగలుగుతాం. దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశంలో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతామని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఏం చేస్తుంది, మనకి తెలియాలి. అందుకే అంటాడు, మా దగ్గర ఉన్న యుద్ధోపకరణములు చాలా బలమైనవి, అవి బలమైన దుర్గములు ఏం చేస్తాయండి, అవి పడద్రోస్తాయి అంటున్నాడు. అయితే దీనిలో మొట్టమొదటి యుద్ధోపకరణం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడడానికి ప్రయత్నించాలి. జాగ్రత్తగా గమనించడం కూడా ప్రయత్నం చేయండి. ఈ యుద్ధోపకరణం మనకు ఉండాలి, ఈ వెపన్స్ మనకు ఉండాలన్నమాట. ఈ ఆయుధాలు కలిగి మనం జీవించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దేవుని పెట్టారు. రెండో అధ్యాయం దేవుని పెట్టారు. 9 నుంచి 11 వచ్చిన జాగ్రత్త చదివితే అక్కడ యుద్ధోపకరణం మన బయటకు వచ్చేస్తుంది దేవుని పెట్టారు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు
దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనకు అనుగ్రహించెను. చూడండి, మన ఫస్ట్ యుద్ధోపకరణం ఏంటంట? అన్ని నామముల కన్నా ఆయన నామం ఏంటిది? పైనామం. నీ మొట్టమొదటి యుద్ధోపకరణం, కనబడినటువంటి యుద్ధోపకరణం ఏంటంటే యేసు నామమును తలంచడం, యేసు నామమును జ్ఞాపకం చేసుకోవడం, యేసు నామమును ఉచ్చరించడం ఒక యుద్ధోపకరణం. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారు మీరు పల్లెటూరు ప్రాంతాల్లో, మా డిస్ట్రిక్ట్లో, ఇక్కడ నాకు పెద్దగా తెలియదు కానీ పాములు వచ్చినాయి అనుకోండి, పాములు ఎవరైనా ఇంటికి వచ్చినాయి అనుకోండి, అక్కడ ఉన్న మంత్రగాడి దగ్గరికి వెళ్తాం ప్రారంభిస్తారు. మంత్రగాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఏదో ఇసుకేసి కొన్ని మంత్రాలు పేర్లు చదివి ఆయన మనకు వినపడదు. అవి మనకు వినపడదు. యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో అంటాడు గొలుగుడు కిచకిచ అంటాడు. ఆ మంత్రం మనకు అర్థం కాదు. ఆయన చదివాడో లేకపోతే మన భ్రమలో బట్టి ఆయన మాట్లాడతాడో మనకు తెలియదు. అయితే అవన్నీ చెప్పిన తర్వాత అవి ఇంటి చుట్టూ ఏం చేయాలంట? మనం జల్లితే అలాంటి భయంకరమైన సర్పాలు రాకపోవచ్చు అనే ఆలోచన. అందుకే వాళ్ళు కొన్ని ఏమో చదువుతూ ఉంటారు. బైబిల్ ఏమని చెబుతుందంటే ఈ అన్ని నామముల కంటే కూడా నీకు ధైర్యం కావాలన్నా, నీకు పరిస్థితులు కావాలన్నా, నువ్వు విజయాన్ని సాధించాలన్నా అన్ని నామముల కంటే కూడా ఆయన నామాన్ని దేవుడు ఏం చేశాడట? హెచ్చించాడు. మీరు ఏ కార్యమైనా చేసి మీకు పరిస్థితులు కలుగుతున్నప్పుడు ఆయన నామాన్ని ఉచ్చరించడం, లేదా ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన నామాన్ని గుర్తు చేసుకోవాలట. యేసు నామమును అన్ని నామాల కంటే ఆయన అత్యధికంగా హెచ్చించాడట. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి యుద్ధోపకరణం ఏంటంటే నీ నోటులో నుంచి చాలా మొట్టమొదటిగా రావాల్సిన మాట ఏంటంటే యేసు నామము, దేవుని నామం గురించి మాట రావాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా వచ్చింది అంటే దేవుని నామం గురించి మనం మాట్లాడాలి. దేవుని నామం గురించి మనం ఏదైనా భయం కలిగినా, ఏదైనా పరిస్థితి కలిగినా ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు మనం యుద్ధంలో ఏం సాధిస్తామంటే విజయము సాధిస్తాం. అది యుద్ధోపకరణం అన్నాడు. దీని గురించి ఎలా మాట్లాడాడో బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. జాగ్రత్త తీయడానికి ప్రయత్నం చేయండి దేవుని బిడ్డలారా. మొదటి నిర్గమాకాండం దేవుని బిడ్డలారా. నిర్గమాకాండంలో దేవుడు తన గురించి తాను ఇంట్రడ్యూస్, అంటే తన గురించి ఆయన పరిచయం చేసుకుంటూ ఆయన ఉద్దేశాన్ని తెలియజేస్తూ చాలా చక్కగా అక్కడ మోషేతో దేవుడు మాట్లాడడం మనం గమనిస్తున్నాం. నిర్గమాకాండం దేవుని బిడ్డలారా 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం దేవుని బిడ్డలారా 14 నుంచి 15 వచనాలు. అందుకు దేవుడు నేను ఉన్నవాడు. అప్పటి వరకు కూడా ఆయన పేరేంటో మనకి తెలియని పరిస్థితులు, అది అర్థం చేసుకోలేని పరిస్థితులు. మరలా ఆయన పేరుని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇశ్రాయేలుకి పరిచయం చేస్తూ ఆయన గురించి ఆయన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. నేను మొదటి నుండి కూడా ఉన్నటువంటి దేవుడను, ఉన్నటువంటి వాడను. చదవమ్మా. అనువాడనై ఉన్నాను మోషేతో చెప్పాను, మరియు ఆయన మోషేతో ఇట్లా నేను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా నీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే. దేవునికి స్తోత్రం. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే మన జీవితంలో మన యుద్ధోపకరణం ఏంటి అని అంటే ప్రతి దినము కూడా ఆయన నామాన్ని ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా నామం, యేసు నామం, యెహోవా నామం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. తెలియజేస్తూ మోషేతో చెప్తున్నాడు, నేను అబ్రహాముకి తోడై ఉన్నాను, ఇస్సాకుకు నేను తోడై ఉన్నాను, యాకోబుకు తోడై ఉన్నాను. ఆ దేవుడు ఎవరు అనుకున్నారేమో యెహోవా దేవుడను అని ఆయన నామాన్ని ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో దేవుని నామం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డ మన నోట్లో ఒక ఆయన అంటాడు, ఒక ఆయన పాట పాడతా కొన్నిసార్లు వింటా ఉంటాం. ఆయన ఒక ఆయన పాట రాశాడు. ఆ పాటలో తప్పు పట్టలేం కానీ ఆయన ఉద్దేశం అది. దేవుని ఎరిగిన వారి ఉద్దేశం దేవుని రకంగా ఉండాలి, లోకానుసారులు. ఆయన అంటాడు ఆవిడ పేరు జపం తలిచి ఆయన నోరు తేలిపోయింది. ఆయన తర్వాత తెలిసింది ఒకరైందో ఏమైందో. ఆయన అన్నాడు ఆవిడ నామాన్ని తలచి నేను ఏమైపోయాను?
నోరు తేలిపోయింది అన్నాడు. కానీ దేవుని ఎరిగిన వారు మనం ఎవరి నోరు ఉచ్చరించాలి? మనం దేవుని నామాన్ని ఉచ్చరించాలి. హిందూ ధర్మంలో వారు పేరు రాసుకుంటూ ఉంటారు, ఎవరి ధర్మంలో వారు పేరు రాసుకుంటూ ఉంటారు. క్రైస్తవ ధర్మం క్రైస్తవ బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే ఆయన నామముని ఎప్పుడు కూడా మీరు ఉచ్చరించాలి. ఆయన నామాన్ని బట్టి మీరు వెళ్తే మీరు యుద్ధంలో ఏం సాధిస్తారు? విజయము సాధిస్తారు. ఆయన నామం గొప్పతనం గురించి చెప్తున్నాడు. ఆయన నామాన్ని ఉచ్చరించాలని చెప్తున్నాడు. ఆయన నామాన్ని పరిచయం చేస్తూ నేను ఉన్నవాడను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను అని చెప్తున్నాడు దేవుని బిడ్డ. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చూసి ముందుకు వెళ్దాం. తీయడానికి ప్రయత్నించండి. మొదటి సమూయేలు గ్రంథం దేవుని బిడ్డ, మొదటి సమూయేలు గ్రంథం దేవుని బిడ్డ తీయడానికి ప్రయత్నించండి. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం దేవుని బిడ్డరా 17వ అధ్యాయము 47వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి దేవుని బిడ్డ. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధం ఎవరిది? యెహోవాదే. చూడండి ఎంత చక్కని మాట. యుద్ధము చేయాల్సినటువంటి అవసరత పాత నిబంధన గ్రంథంలో ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది దేవుని బిడ్డ. ఇశ్రాయేలుకు వచ్చింది. ఇశ్రాయేలు ఏం చేశారంటే అతనితో యుద్ధం చేయలేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అందరూ కూడా భయపడుతుంటే 38వ వచనం మీరు జాగ్రత్తగా గమనిస్తే 38వ వచనం అదే అధ్యాయంలో అక్కడ యుద్ధోపకరణములు, భౌతిక సంబంధమైన యుద్ధోపకరణములు సౌలు ధరించేవి లేదా సౌలు దగ్గర ఉన్నవి దావీదుకి ధరించడానికి ఏం చేశాడట? సౌలు ప్రయత్నం చేస్తే దావీదు అంటున్నాడు నాకు ఇది సెట్టు కావు, ఈ సామాగ్రితో నాకు సంబంధం లేదు. అపోస్తలుడైన పౌలు దాన్నే కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. మేము శరీరానుసారంగా ఉంటున్నాం కానీ మేము శరీర సంబంధంగా ఏం చేయట్లేదు, యుద్ధము చేయట్లేదు. అంటే కత్తులతోనూ కటారులతోనూ శరీర సంబంధమైన వెపన్స్తో మేము మనం ఇప్పుడు చేయట్లేదు. గమనించండి, రాబోతున్న పరిస్థితుల్లో చాలా చోట్ల ఏంటంటే క్రైస్తవులందరూ ఒక త్రాటి మీదకి రావాలి చాలాసార్లు, లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్ అందరూ ఒక త్రాటి మీదకి రావాలి. మన బలం ఏంటో ఈ లోకానికి తెలియాలి, మనం ఏంటో బలాన్ని చూపించాలి. ఇది గమనించండి, శరీర సంబంధమైనటువంటి సాధకాలు, శరీర సంబంధమైన ఆలోచనలో ఎప్పుడు యుద్ధాన్ని చేయలేదు. దేవునికి స్తోత్రం. ఏ యుద్ధం ఎలా చేయాలంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆయన అంటున్నాడు నాకు ఈ ఉపకరణాలతో సంబంధము లేదు, దీంతో నాకు సంబంధం లేదు. అక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే అక్కడ మీరు 47వ వచనానికి వచ్చేటప్పుడు అంటాడు యుద్ధం ఎవరితో అనుకున్నారు? యెహోవాది. నీ పక్షానైనా నా పక్షానైనా జనం ఉందనో లేదా బలగం ఉందనో మనుషులకి ఏదో పరిస్థితులు ఉన్నాయని ఈ లోకంలో మనం యుద్ధం చేయలేం. ఈ లోకంలో ఆ యుద్ధంలో కూడా మనం ఏం సాధించలేం, విజయాన్ని సాధించలేం దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే యుద్ధం ఎవరికి అప్పచెప్పాలంట? మనం యెహోవాకి అప్పచెప్పాలి. ఆయన అంటున్నాడు, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 46వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే 46వ వచనాన్ని జ్ఞాపకం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును అనే మాట చెప్తూ వస్తూ 47వ వచనంలోకి వచ్చేటప్పటికి ఈటి చేత కత్తి చేత యెహోవా రక్షించడనే వారికి తెలియాలి అనే విషయాన్ని దేవుడు దావీదు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, యుద్ధం చేసేటప్పుడు యుద్ధోపకరణాలను ఎవరు ఉపయోగించలేదు, దావీదు ఉపయోగించాడు. ఎవరి నామాన్ని ఉపయోగించాడు? నేను ఇశ్రాయేలు దేవుడైన దేవుని నామాన్ని బట్టి వస్తున్నా. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఈ దేవాది దేవుని అవమానించడానికి ఎవరు అసలుకి ఆ దేవుని నామాన్ని హీనంగా మాట్లాడడానికి ఎవరని చెప్పి మాట్లాడుతూ ఆ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడి గురించి మాట్లాడుతూ అంటాడు యుద్ధం యెహోవా చేస్తాడు. ఈ యుద్ధం కత్తి చేత, డాలు చేత, బలం చేత యుద్ధం జరిగింది అనుకోరు, దేవుడు పేరట జరిగింది, దేవుని నామంలో జరిగిందన్న సంగతి ఈ అక్కడ ఉన్నటువంటి అనేక మందికి అర్థం కావాలని దావీదు యుద్ధం చేసినట్టుగా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ రోజు క్రైస్తవ జీవితంలో మన యుద్ధోపకరణాలు ఏంటంటే నీ పక్షాన్ని ఎవరు సహాయం చేశారంటే ఎవరు సహాయం చేశారని దేవుడు సహాయం చేశారు. ఆర్థిక పరిస్థితి సహకారం నీకు లేకపోవచ్చు, ఆరోగ్య పరిస్థితులు నీ కుటుంబానికి లేకపోవచ్చు, నీకు రికమెండేషన్ ఇచ్చేవాళ్ళు, నీకు సహాయం చేసేవాళ్ళు, నీకు పెట్టుబడి పెట్టేవాళ్ళు, నీకు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు.
లేకపోవచ్చు, కానీ బైబిల్ ఏమని చెబుతుందంటే ఆయన నామాన్ని వెళితే యుద్ధం ఆయన జరిగిస్తాడట. దేవునికి స్తోత్రం. కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడు చేస్తూ ఉంటాడు. అందుకే అంటాడు భౌతికమైనటువంటి యుద్ధ సంబంధమైన ఆలోచన కలిగిన వారు దైవికమైన విధానాల్లో విజయాన్ని సాధించలేరు. దేవునికి స్తోత్రం. భౌతికమైనటువంటి యుద్ధోపకరణాలు లేకపోయినా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఆయన నామాన్ని కనుక నువ్వు కలిగి ఉన్న ఆయన నామ శక్తి కనుక నీకు అర్థమైతే యుద్ధంలో నువ్వేం సాధిస్తావు? విజయాన్ని సాధిస్తావు. అందుకే అంటాడు ఆయన నామాన్ని ఉపయోగించారు. అందుకే అంటాడు యేసు నామం ఏం చేశారు? వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టారు. యేసు నామమున వారు ఏం చేశారు? అద్భుతాలు చేశారు. యేసు నామమున ఆశ్చర్య కార్యాలు చేశాడు. వారు చేసేది ప్రతిదీ కూడా ఆయన నామము అని చెప్పారు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో సొలొమోను మహారాజు మందిరం కట్టేటప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే దేవుని నామ మహిమార్థమైన దీన్ని కడతానంటే. దేవునికి స్తోత్రం. అంటే నేను నా మహిమార్థమై కడతా. బాబు నాయన ఇసుక చాలా రేటు, మీరు ఆడమాకండి అక్కడ. బాబు చాలా రేట్ అమ్మా ఇసుక అక్కడ, మీరు ఆడమాకండి. ఆ బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు పిల్లలందరూ వచ్చారు అక్కడి నుంచి వచ్చారు. బైబిల్ గ్రంథాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ ఏమని చెప్తుందంటే అదండి ఆ సొలొమోను మహారాజు అంటాడు ఆయన నామ ఘనత నిమిత్తమై మందిరాన్ని కడుతున్నానంటే. దేవునికి స్తోత్రం. ఆయన నామ ఘనత నిమిత్తమై మందిరాన్ని కడుతున్నాడు. కాబట్టి ఆ సొలొమోను నామాన్ని ఎవరు హెచ్చించారు? దేవుడు హెచ్చి. అంటే దేవుని నామానికి నువ్వు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తే ఆయన నీ నామానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయన ఇస్తాడు. అందుకంటాడు యుద్ధోపకరణం ఏంటి అని అంటే యేసు నామం, యేసు రక్తం, యేసు రక్తమే జయం అనేటువంటి పదాలు మన నోట్లో వచ్చి రావాలి. దేవునికి స్తోత్రం. అవి ఏదో మామూలుగా రావడం కాదు, అవి నీ హృదయంతో నింపబడి ఆయన నామ సంకేతంతో నింపబడి హృదయం అంతా కూడా ఆయన నామంతో మనం నింపబడిపోయి మన నోటి మాటల్లోంచి ఏదైనా దేవుడి వల్ల జరిగింది, దేవుడు చేస్తాడు, దేవుడు జరిగిస్తాడు, ఆయన నామం గొప్పదని మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే యుద్ధోపకరణాలంట ఆ దావీదు వాడినటువంటి యుద్ధోపకరణం ఏంటంటే నేను ఎవరి పేరు మీద యుద్ధానికి వస్తున్నాను? ఈ యుద్ధము యెహోవా పేరు మీద వస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంటే యుద్ధోపకరణాలు ఉపయోగించేటప్పటికి నా పేరు మీద మీరు గమనించండి ఆ ఊర్లో నా గురించి అడగండి, నా పేరు గురించి అడగండి అంట కొంతమంది ఆ ఊర్లో. అదే నా పేరేంటో నీకు తెలుసా? లేకపోతే తెలుసుకుని అడగమంటారు. మనం తెలుసుకుని అడగాల్సింది చెప్పాల్సింది ఎవరి పేరంటే ఆయన నామము పేరు. దేవునికి స్తోత్రం. ఆయన నామం యొక్క గొప్పతనం గురించి బైబిల్ చెప్పమని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దీనిలో కొన్ని విషయాల్లో దేవుని బిడ్డలారా ఆ బైబిల్ గ్రంథంలో చూస్తే చూడగలిగితే మనం యోహాను రాసినటువంటి సువార్త దేవుని బిడ్డలారా 14వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. ఆయన నామం గురించి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను. ఏమండి మీరు గమనించండి, ఆ ఉత్తరాలు రాసేటప్పుడు ఖచ్చితంగా వెనకాల ముందు ఏం రాస్తారు? అడ్రస్ రాస్తారు. ఏం చేస్తారు? అడ్రస్ రాస్తారు. అడ్రస్ రాయకుండా మీరు ఉత్తరం అంతా రాశారనుకోండి, అది చేర్చబడిందా? చేర్చబడాలి. అంటే చాలాసార్లు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే దేవుణ్ణి అడిగేటప్పుడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి అడగవలసినటువంటి వారు ఆయన నామాన్ని పెట్టి మనం అడగాలట. దేవునికి స్తోత్రం. ఎవరి నామాన్ని పెట్టి? క్రీస్తు నామమున మీరు అడగాలి. యేసు క్రీస్తు నామని నేను అడుగుతున్నానయ్యా, యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన నేను చేస్తా ఉన్నాను, యేసు క్రీస్తు నామమున ఈ అవసరత నాకుంది, ఆయన నామంలో అడుగుతున్నాను ప్రభు అంటున్నాడు. అడిగేవాళ్ళు మీరు చూడండి చాలా మందిని అడుగుతారు. చాలా మందిని ఏం చేస్తారు? అడుగుతారు. తెస్సలోనిక రాసిన పత్రికలో కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో చెబుతూ కొన్ని చోట్లంట తెలియబడనటువంటి దేవతకు ఏం చేశారంట వారు బలులు అర్పి. తెలియబడని ఆరాధన అని రాయబడిందంట. తెలియబడనటువంటి ఆరాధన కాదు, తెలుసుకుని పూర్తిగా మనం కాన్సెప్ట్స్ లో ఉండి మనకు అంత ఖచ్చితంగా ఉండి దేవుడికి మనం ఏం చేస్తున్నాం? ఈ ఆరాధన చేస్తున్నాం. దేవుడు ఇస్తాడని మనం చేస్తున్నాం, దేవుడి దగ్గర నుంచి వచ్చిందని మనము చేస్తున్నాం. అంటే మనం కాన్సెప్ట్స్ అంటే స్పృహలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. స్పృహలో ఉండి మనం ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ ఏమని చెబుతుందంటే యేసు నామంలో మీరు ఏది అడిగినా అది ఏం చేస్తాడు? దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ యుద్ధంలో గెలవడానికి కారణం
ఏంటి? మన జీవితంలో అపజయాలు కలగడానికి కారణం ఏంటి? కొన్ని విషయాల్లో మనం లేటుగా జరగడానికి కారణం ఏంటంటే ఆయన నామంలో మనం అడగటం లేదేమో. ఈరోజు ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన నామంలో అడిగితే నేను ఇస్తానన్నాడు కదా. ఆయన నామాన్ని అడగటం లేదేమో, ఆయన నామంలో సరిగ్గా ప్రార్థన చేయటం లేదేమో, ఆయన నామంలో విజ్ఞాపన చేయటం లేదేమో. మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. అందుకంటాడు నా నామమున మీరు ఏది అడిగినట్టు మీరు మనం అందరం కూడా 99% కరెక్టే అడుగుతాం. గౌరవిస్తాం. మనందరం కూడా 99% ఏం అడుగుతామండి? కరెక్ట్. రాంగ్ అడిగేవాళ్ళు కూడా 1% 10% ఉంటారు. గౌరవిస్తాం. అంటే రాంగ్ అడిగేవాళ్ళు ఉండరు. రాంగ్ అడిగేవాళ్ళు 1% 10% ఉంటారు. అందుకే ఉంటారు. కానీ కరెక్ట్ అయిన అడిగితేనంట ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నువ్వు అడిగే దానిలో న్యాయం ఉంది, నువ్వు అడిగే దానిలో అవసరం ఉంది, నువ్వు అడిగే దానిలో అక్కరత ఉంది, నువ్వు అడిగే దానిలో నీకు అవసరమైనటువంటిది ఉంటే ఖచ్చితంగా అన్నాడు నా నామమున మీరు ఏది అడిగినా కూడా ఏం చేస్తాడు? సహాయం. ఆ యుద్ధంలో ఆయన అడిగాడు, ప్రభు యుద్ధం నేను చేయడానికి పడుతున్నా, నువ్వేం చేయాలని? సహాయము చేయాలని అడిగాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనము ఈ లోకంలో ఏదన్నా సంపాదించాలి అంటే ఆయన నామంలో అడగడం మనం నేర్చుకోవాలి. గమనిస్తాం. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, అడగడానికి కానీ, సిగ్గుపడడం కానీ, లేకపోతే ఇబ్బంది పడడం కానీ, లేకపోతే మనం బలహీనపరచుకోవడం కానీ చేయకూడదని చెప్తున్నాడు. ఆయన నామంలో మీరు ఏది అడిగినా కూడా మీకు సహాయము చేస్తారు. ఈరోజు యుద్ధంలో కొన్నిసార్లు ఓడిపోవడానికి, ఎగ్జామ్స్లో మనం ఫెయిల్ అయిపోవడానికి, వివాహాల్లో, ఉద్యోగాల్లో, ఆర్థికమైన పరిస్థితుల్లో కొన్ని ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఆయన నామమున ఏం చేస్తున్నాం? మనం అడగకుండా వెళ్తున్నాం. మన నామమున అడుగుతున్నాం. మన నామమున మన జ్ఞానం గురించి మాట్లాడుకుంటాం, మన టాలెంట్స్ గురించి మాట్లాడడం. నాకు రాకపోతే ఇంకెవరికి రాదనే ఆలోచనలోకి వెళ్తాం. మనం గమనించాలి, ఆయన నామమున అడిగితేనే ఆ పని జరిగింది అని బైబిల్ మనకి సెలవిస్తుంది. బైబిల్ తీయడానికి ప్రయత్నించేయండి అమ్మా. దేవుని బిడ్డలారా, మరొక మాట చూద్దాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 23. అమ్మా, ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడగరు. మీరు దేనిని గూర్చియు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఏమంటే తండ్రిని దేవుడు ఏం చేయాలంటే క్రీస్తు పేరట అడగమన్నాడు. అంటే యుద్ధోపకరణంలో మొదటి యుద్ధోపకరణం ఏంటంటే ఆయన నామంలో ప్రార్థన చేయడం అనేది యుద్ధోపకరణం. దేవునికి స్తోత్రం. ఆయన నామంలో విజ్ఞాపన చేయడం అనేది యుద్ధోపకరణం. ఆయన నామంలో దేవుణ్ణి ఆశించడం, దేవుని దగ్గర అడగడం, దేవుని దగ్గర యాచించడం, దేవుని దగ్గర ప్రాధేయపడడం, దేవుని దగ్గర అన్నలార్చడం, ఆయన యొక్క నామంలో అడగడం అనేది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నా నామమున మీరు ఏది అడిగినా కూడా ఏం చేస్తారు? మీకు ఇస్తారు. చాలా మంది తెలుసా మీకు అదంటే సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన వ్యక్తులను చూస్తే ఒక మనిషి దీవించబడబోవడానికి, ఒక మనిషి దీవించడానికి కారణాలు ఏంటి అంటే ఏ బలం అంటే పేరు బలం. ఏం బలం అండి? పేరు బలం. అంటే వెనకాల ముందు పేర్లు ఏమవ్వాలట? కొంతమంది మీరు గమనించండి. మంది ఒక ఆయన ఒక పెద్ద ఇంటర్వ్యూ చూశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన అంటున్నాడు, గెలిచిన వాళ్ళందరి పేర్లు ఈయనే చెప్తున్నాడు. గెలిచిన వాళ్ళందరి పేర్లు ఈయనే చెప్తున్నాడు. అంటే ప్రజెంట్ ఓడిపోయిన వాళ్ళ పేరు ఎవరి పేరు చెప్పాల? ప్రజెంట్ ఓడిపోయిన వారి పేరు చెప్పాల. గెలిచిన వాడు అందరి పేర్లు కూడా చెప్తా ఉన్నాడు. చూడండి, మానవ జీవితంలో చాలా మంది పేరులో బలం ఉంటుంది అనుకుంటారు. నీకు పేరు బలం ఎక్కడ ఉంటుందంటే ఆయన నామాన్ని నువ్వు ఎక్కువగా ఉచ్చరించి ఆయన నామంలో అడిగితే నీకు పేరు బలాన్ని ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు గమనించండి, దావీదు యుద్ధం చేసేటప్పుడు ఏమని చెప్పాడు? యుద్ధము యెహోవాదే. స్త్రీలందరూ తమ్ముర పట్టుకున్నారట. పట్టుకుని ఏమంటున్నారు? సౌలుకి 1000, దావీదుకి 10,000. ఆయన అంటే దావీదు నామాన్ని హెచ్చించడానికి దావీదు పేరులో బలం లేదు, లేకపోతే దావీదు పేరులో నెంబర్ కలిసి లేదు. దావీదు పేర్లు కూడేటప్పటికి 9, 8, 6, 7 వస్తే ఆ నెంబర్ ఏమి వచ్చేయలేదు. అతనిలో ఉన్నటువంటి దేవుని నామాన్ని హెచ్చించేటువంటి విధానాన్ని బట్టి దావీదుని దేవుడు ఏం చేశాడు? ఈ రోజు మనం పెట్టుకోవట్లేదా దావీదు పేర్లు? చాలా మందికి తప్పుగా అనుకోమా. అందరూ దావీదు అనేటువంటి వ్యక్తులు లేరా? అలాంటి వ్యక్తులు గొర్రెల దొడ్లోంచి ఈ దినాల్లో సింహాసనం మీదకి వెళ్ళిన వారు ఉన్నారా? ఎందుకు ఉండలేరు అంటే కొన్నిసార్లు పేరు పెట్టుకుంటే ఉండలేరు. పేరుకు తగినట్టుగా జీవించగలిగితే వారిని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. పేరులో బలం ఉండదు దేవుని బిడ్డలారా. పేరులో లేకపోతే మనిషి యొక్క జీవిత విధానం ఉండదు దేవుని బిడ్డలారా. దేవుని మీద ఆధారపడే పరిస్థితుల్లో ఆయన అంటాడు ఒక మాట,
ఆయన అంటాడు మారాని దేవుడు ఎలా మారుస్తాడంట? మధురంగా. దాన్ని సంతు లేని దాన్ని ఇల్లాలుగా అని చెప్తూ ఉంటాడు. దీనులను పెండగొప్పల మీద నుంచి నేను పైకి లేవనెత్తుతానంటాడు. బలహీనులను తృణీకరించే వారిని, జ్ఞానం లేని వారిని నేను ఇక్కడ కూర్చోబెట్టాలంటే సింహాసనం మీద నేను వారి పేరులో బలం ఉన్నాను, వారి పేరు బాగున్నాను, వారి పేరు ప్రఖ్యాతుల కోసం కాదంటాడు, నా నామ మహిమార్థమై వారిని నేను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే మన యుద్ధోపకరణంలో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి దినము కూడా ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? మనం అడగాలి, విజ్ఞాపన చేయాలి. నా బిడ్డకి గర్భఫలము, నా బిడ్డకి వివాహము, నా బిడ్డకి జ్ఞానము, నా బిడ్డకి చదువు, నా బిడ్డకి పెళ్ళు, నా బిడ్డకి ఏది కావాలని నువ్వు అడగాలి. ఆయన నామాన్ని నువ్వు అడుగుతా ఉంటే నువ్వు యుద్ధంలో గెలవగలుగుతావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన నామాన్ని నువ్వు అడగకపోతే యుద్ధంలో అపజయాన్ని పొందుకుంటావు, యుద్ధోపకరణాన్ని నువ్వు సంపాదించుకోలేకపోతావు అంటున్నాడు. భౌతిక సంబంధమైన డబ్బులు లేకపోతే పరిస్థితులు ఉంటే కార్యాలు జరగవు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఉంటే ఆయన నామంలో అడిగితే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు మీరు యుద్ధం చేసేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అంటే మీ అవసరాల నిమిత్తమే ప్రార్థన చెయ్యాలి. అది యుద్ధోపకరణం అన్నాడు. మరి ప్రతిదినం మనం అడగలిగితే మనం యుద్ధంలో ఏం సాధించగలం? విజయం సాధించగలం. యుద్ధం అంటే మనుషులు లోపల కొట్టే అవసరం అంటే పిల్లల్ని పెంచి పెద్ద చేయడం ఒక యుద్ధం అండి బాబు. పిల్లలకు పెళ్లి చేయడం ఒక యుద్ధం అండి బాబు. పెళ్లిళ్ళు అయిన తర్వాత వారికి గర్భఫలాలు రావడం యుద్ధం అండి బాబు. ఏదైనా వెళ్ళిన తర్వాత కాపురం చక్కగా చేసి మన ఇంటికి రాకుండా ఉండడం అది ఒక పెద్ద యుద్ధం. దేవుడు బిడ్డలారా, తర్వాత వెళ్ళినటువంటి వ్యక్తి మన బిడ్డ మీద చేయి వేయకుండా జాగ్రత్తగా చూడడం అదొకటి. ఆ అల్లుడికి ఉద్యోగం బాగుండే పరిస్థితి అదొక యుద్ధం. మన కుటుంబంలో అన్ని పరిస్థితులు కూడా యుద్ధాలతో ఉండేవి. వీటన్నింటిలో విజయం సాధించాలంటే బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన నామంలో మీరు ఏం చేయాలి? అడగాలి. ఆయన నామంలో మీరు కొంతమంది అడుగుతారు ఏంటి తెలుసా? పెళ్లి వరకు అడుగుతారు, ఆ తర్వాత అడగరు, ఆ తర్వాత సమస్యలు స్టార్ట్ అవుతాయి. మీరు ఆలోచించి పిల్లల వరకు కొంతమంది అడుగుతారు, ఆ పిల్లలు ఎదిగే విషయం గురించి కొంతమంది అడగరు. చదువు గురించి మంచి సీట్ వస్తే సరిపోతుంది మనకి. వాళ్ళు కంప్లీట్ చేయాలి, వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు స్టడీ కంప్లీట్ చేయాలి. దేవుని బిడ్డ ఆ స్టడీ కంప్లీట్ అయిపోతే సరిపోతా, వాళ్ళు ఉద్యోగాన్ని సంపాదించాలి. దేవుని బిడ్డ అందుకే బైబిల్ చెప్తుంది నువ్వు నా నామమున ఏది అడిగినా, దేవునికి స్తోత్రం, అడగాల్సినవన్నీ కూడా దేవుని దగ్గర మనం ఎవరి నామంలో అడగాలి? ఆయన నామంలో మనం అది యుద్ధము అంటున్నాడు. ఆ నామం యొక్క విలువ తెలిసి యుద్ధానికి వెళ్తూ దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామం నీ దగ్గరికి ఏమొస్తున్నా, నేను యుద్ధానికి వస్తున్నా, యుద్ధము యెహోవాది నాది కాదని చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం యుద్ధోపకరణంలో మనకు ఉండాల్సింది ఏంటంటే ఆయన నామం ప్రార్థన చేయడం కావాలని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం దేవుని బిడ్డ, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం దేవుని బిడ్డ 15వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. ఏమండి, దేవాలయానికి వచ్చిన తర్వాత ఏమండి దేవునికి ఈ లోకంలో ఉన్న వాళ్ళు వారి సిస్టమ్ ప్రకారం దేవుడికి ఏం పెట్టాలి? పండు, ఫలము, ఆ యొక్క పువ్వులో పెట్టాలి. ఈ పువ్వులో పెట్టాలి, ఇది ఫలము. దేవుడికి మంచి మంచి పెడతారు, ఏమి ఇచ్చండి పెట్టరు. కానీ దేవుని మందిరానికి వచ్చిన మనం ఎప్పుడైనా పండ్లు తీసుకొస్తాం? ఎప్పుడైనా పండ్లు తీసుకొస్తాం? పండ్లు అలాగే పండ్లు పెట్టాలి కదా. ఎలాంటి పండ్లు పెట్టాలట? నీ నాలుకతో దేవుని నామాన్ని మహిమపరచాలట. దేవునికి స్తోత్రం. అంతేనంటే జీవ ఫలాలు ఏంటి? సామెత తెలంగాణలో ఏమంటుంది తెలుసా? ఈ మైండ్కి ఏదో ఒక ఆలోచన అంట, దిమ్మకు గురించి అంట. దిమ్మండి దిమ్మండి అన్న రాయి అంటే నాలుగు ఒక రుచి, ఒక రకంగా అయినటువంటి రుచి ఆశపడిద్దట. మనిషికి ఒక బుద్ధి అట, నాలుగు రుచి అట. మనందరం ఎన్ని రకాలైనటువంటి రుచులతో వచ్చినా ఆ నాలుగుని ఎవరిని మహిమపరచాలి? మనం దేవుని మహిమపరచాలి. దేవుని ఆయన నామాన్ని మహిమపరచాలి, జీవోఫలాలు అర్పించాలి. దేవాలయానికి వచ్చిన తర్వాత నీ నామానికి స్తోత్రాలు, నువ్వు కాపాడావు, లేదా జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనాలు ప్రభు అని దేవుని ఆలయానికి వచ్చిన తర్వాత నోటితో మాట్లాడి ఆయన నామానికి ఏం అర్పించాలి? మనం జీవోఫలాలు. మీరు కొన్నిసార్లు దేవాలయానికి వచ్చిన నోరు తెరమంటే అందరికీ కలిసి కొంతమంది బ్యాచ్ ఉంటారు, దానిలో మన పరిశీలన వర్గం గురించి బైబిల్ సెలవిస్తున్నారు. ఆయన ఎలాంటి వాళ్ళు అని బైబిల్ చెప్తుందంటే ప్రార్థన చేసేటప్పుడు 10 మందికి కనబడేది అంటారు, 10 మందికి కనబడ. కానీ మనం చేసేది నువ్వు అరవాల్సిన అవసరం లేదు, కానీ
నువ్వు మందిరానికి వచ్చి మౌనంగా ఉన్నా నీ స్తుతియాలను దేవునికి సమర్పించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు స్తోత్రము అనేకపోయినా నీ హృదయంలో నుంచి నీ హృదయ అంతరంగం నుంచి ఆరాధన, నీ నోటిలోంచి ఆరాధన ఎవరికి చెల్లించాలి? దేవునికి చెల్లి. అప్పుడు అంటున్నాడు, చదవండి మాట చదవండి, జీవ ఫలములను అర్పించుదుము అంటే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవునికి జీవ ఫలాలు అర్పించాలనే మాట చెప్తున్నాడు. హెబ్రీయులకు ఇంకొక మాట మనం దీన్ని గమనిస్తే ఇంకో చోట చక్కగా రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డ తీయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. అమ్మా, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలటువంటి భయముతో ఒకరితోనొకడు. ఆ దేవాలయంకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మళ్ళీ చూడండి 19వ వచనంలో ఆ మాటకు అర్థం చెప్తాడు. చదవండి అమ్మా. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోను చూడండి. దేవాలయానికి వెళ్ళిన తర్వాత జీవఫలాలు ఎలా అర్పించవచ్చట? పాటలతోను సంగీతముతోను కీర్తనలతోనూ మనం పాడుచు దేవుని ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని బట్టి అవి పాడాలట. దేవునికి స్తోత్రం. మనం పాడే పాటల్లో కూడా అందుకే యేసునామము జయంతి అంటారు. యేసునామము అంటే ప్రతిదీ కూడా ఆయన నామము, ఆయన పేరు వస్తూ ఉంటది. ఆయన పేరులను పాటలు పాడుతూ ఆయన పేరులను ఆనందం చేసి ఆయన పేరులను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన నామంలో నీకు దేవుడు ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. అందుకే అంటున్నాడు, మీరు పాటలు పాడేవారు, ప్రార్థన చేసేవారు మౌనంగా ఉండదు. చూడండి అక్కడ చక్కగా చెప్పాడు 19వ వచనం చదవడం. ఒకరికొకడు అంటే మన పక్కన ఉన్న ఆయన కూడా ఏం చేయాలి? పాట పాడాలి. వాళ్ళు పాడకపోతే మనం ఏం చేయలేదు. ఏమంటే వాళ్ళు పాడకపోతే మనం ఏమి వారు మనతో పాట పాడాలి. కలిసి అందరూ ఒకరినొకరు పాటలు పాడాలి. ఒక కోయిల టీం పాట పాడుతుంటే ఒక ప్రత్యేకమైన వారు పాట పాడుతుంటే కాకుండా మనకు తెలిసి మనకు అర్థం ఉంటే లేదా ఒక కోరస్ పాడితే ఇంకో కోరస్లోనైనా కలిపి దేవుడిని ఏం చేయాలంటే మనం మహిమపరచాలి. కొంతమంది దేవాలయంకి వచ్చినప్పుడు దేవుడు పెట్టారా అనాలోచనగా ఉంటారు. అనాలోచన కొన్నిసార్లు పాడనటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే బయటికి మీ పెదాలు కనబడకపోయినా పర్ల మీ హృదయంలోంచి మీ యొక్క రాగాలు, మౌన రాగాలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అంటే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఆత్మతో పాడగలను, శరీర సంబంధంగా నేను పాడగలను. కొంతమంది శరీర సంబంధంగా పాడలేము, ఎందుకంటే మా గొంతులు కోకిల్లాగా ఉండకపోవచ్చు కదా. కాకుల్లాగా ఉంటే కొన్నిసార్లు మా గొంతు నేనే చెప్పుకుంటామండి, ఎవరి గొంతు కాదు, అంతేనా కదా. కానీ మనం గొంతులోంచి శరీర సంబంధంగా పాడలేకపోయినా ఆత్మ సంబంధంగా ఏం చేయొచ్చు? మనం పాడవచ్చు. దేవునికి స్తోత్రము తెలియదు. కానీ చూడండి, మనం పాటలు పాడుకున్నాం అనుకోండి, ఈ వారం పాడుకుంటే నీ దయలో నీ కృపలో కాచి తింది. ఎక్కడి నుంచి? కొండ చేతులు రాకుండా, అంతేనా కదా. ఇంట్లో వర్షం వచ్చేసినప్పుడు దేవుని బిడ్డ నీ కృప లేనిదే, లేకపోతే నువ్వు సహాయం చేయకపోతే, అయ్యా నువ్వు మమ్మల్ని మర్చిపోతే మా బ్రతుకులు ఏమైపోయాయో దేవుని బిడ్డారా. ఇవన్నీ కూడా ఆ ఒక క్షణమైన నువ్వు లేకపోతే మా జీవితము ఏమైపోయాయి. ఇవన్నీ కూడా పాటలు అని చెప్తున్నాడు. ఆయన దేవాలయం చెల్లిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మీ యుద్ధోపకరణం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది ఆయన నామాన్ని అడగట్లేదు, ఆయన నామాన పాటలు పాడలేకపోతున్నారు, ఆయన నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. కాబట్టి వారి యుద్ధంలో ఏం సాధించలేకపోతున్నారు? విజయాన్ని సాధించలేకపోతున్నారు. అందుకంటాడు, మా ఈ శరీర సంబంధమైన దుర్గములు పాటలు పుస్తకం లేకపోయినా నువ్వు పాడగలవు. దేవుని స్తోత్రం. పాటల పుస్తకంతో పని మనకి లేదు, పాట పాడగలమని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇంకొక మాట చూపిస్తాను, జాగ్రత్త తీయడానికి. అపోస్తుల కార్యం దేవుని పెట్టారు. అపోస్తుల కార్యం దేవుని పెట్టారు 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకరు తీసి వచ్చారు. 12వ వచనాన్ని ఒకరు తీసి వచ్చారు. 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకరు తీసి వచ్చారు. 3వ అధ్యాయం 6వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం ఒకరు చదవండి, తర్వాత 3వ అధ్యాయం 6వ వచనం మరొకరు చదవండి. తీసి ఉంచుకోండి పక్క. మరి ఎవరి వలనను రక్షణ అమ్మా, ఈ మాట వింటున్నారా జాగ్రత్తగా? ఈ భూమి మీద మనిషికి రక్షణ కలగదు. అంటే రక్షణ అంటే నేను వేరొక మాటలో మాట్లాడతాను, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాను.
ఈ భూమి మీద ఎవరికి దేని వల్ల కూడా ఏం కలగదట? రక్షణ కలగదు. మీకు మాట చెప్తాను, గమనించండి. ఆ పేరు మర్చిపోయాను నేను. నిన్న 2 దినాల క్రితం ప్రపంచంలోనే బాహుబలి అనేటువంటి బాడీ బిల్డర్ 36 సంవత్సరాల వయసుకి వెళ్ళిన వ్యక్తి 150 కేజీల పైన ఉంటాడట ఆయన. ఇంచుమించుకి రోజుకి ఆయన 6000 క్యాలరీల పైన తింటాడట, అంత తింటాడట. అలాంటి వ్యక్తి ఒక్క దినాన హార్ట్ పెయిన్ వచ్చిందని వెంటనే ఏమైపోయాడు? చనిపోయాడు. ప్రపంచ బాహుబలి అని పిలిచి ఆయన, మీరు వెళ్ళిన తర్వాత చూస్తే మీకు తెలిసింది. అంటే మనిషిని ఎప్పుడు కూడా ఎవరి వల్ల మనకేం కలగదు? రక్షణ. బాడీ బిల్డింగ్ వల్ల, లేకపోతే మీరు అనుకోవచ్చు వాకింగ్ వల్ల బాగుంటాం, ఇవన్నీ తప్పని నేను అంటలా. లేదా మాస్క్ వల్ల కరోనా రాదు, పలానా ఇంజెక్షన్స్ వల్ల మీరు ఆరోగ్యాన్ని పొందుకుంటారు, లేదా పలానా ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగం, లేదా పలానా వాటి వల్ల ఉపయోగం, ఇవన్నీ ముందస్తు చర్యలని కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం. మీరు గమనించండి, అసలు రక్షణ అనేది నీకు రావాలంటే ఎవరి నామం రక్షణ వచ్చింది? యేసు. ఆయనే నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయాలి? రక్షించాలి. ఆయన వల్ల. ఆయన తప్పితే మరొక అవకాశం నీకు లేదు. మళ్ళీ వచ్చింది 3వ అధ్యాయం వచ్చింది 6వ వచ్చిన అక్కడేమన్నా రాయబడింది చూద్దాం అమ్మా. అంతటా పేతురు వెండి బంగారములు, 2 రకాలుగా ఆలోచించాలి. వెండి బంగారాలు ఉంటే వాళ్ళ వైపు ఏం చేస్తాం? మనం చూస్తాం లేదు. అంటే బాగా సంపద ఉందనుకోండి, నాకు లేదు ఉందనుకోండి, మా అమ్మ ఏం చేస్తుంది? మా నాన్న గట్టిగా ఇస్తాడు, మా నాన్న ఇస్తాడు, ఎవరినైనా తెచ్చి ఇచ్చేస్తాడు. మా అమ్మాయి అనుకుంటుంది, అనుకోదండి. మా అమ్మాయికి నా బ్యాంక్ బ్యాలెన్స్ తెలిస్తే, మా అమ్మాయికి నా దగ్గర ఉన్నది ఒకవేళ నేను దాచింది ఏమన్నా తెలిస్తే, మా అమ్మాయి దేని మీద ఆధారపడింది అంటే మా నాన్న రేపొద్దు ఇవన్నీ మాకు ఇస్తాడని ఆధారపడింది. అందుకే పేతురు ఏమంటున్నాడంటే ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ ఇవ్వగలిగినటువంటి దేవుని నామం ఉంది, ఆయన వల్ల మీరు ఆశీర్వదించబడతారని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే వెండి బంగారాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, వాటి వైపు మనం చూడాల్సిన అవసరం, ఉన్న వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం. కొంతమంది మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తప్పని మనం అనగానే ఎవరి దగ్గర మనం ఏం సంపాదించారు అంటే, సంపాదించకపోతే పొరపాటు, నేను కాదంటే ఏం సంపాదించారు? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఆ దగ్గర ఏమన్నా నగలు ఉందా? ఇది ఉందా? ఏమీ లేకపోయినా వల్ల ఆయన నామం ఉంటే మనకు చాలు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు పేతురు యోహాను చూస్తున్నారట, మేము ఏమన్నా వెండి బంగారం ఇస్తామంటే ఆయన అంటున్నాడు వెండి బంగారాలు కానీ ఆయన నామం నా దగ్గర ఉందండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ దగ్గర నీ పిల్లల కోసం ఏమీ లేకపోయినా పర్లా, ఆయన నమ్మగలిగి రక్షించబడగలిగి ఆయన మీద విశ్వాసం ఉండగలిగితే నీ బిడ్డను దేవుడు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అదే సొలొమోనుకి దావీదు నేర్పుతున్నాడు. ఎంత చక్కగా నేర్పుతున్నాడు. తీయడానికి ప్రయత్నించేయండి, దేవుని బిడ్డలు తీయడానికి ప్రయత్నించండి. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం దేవుని బిడ్డలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్త చదవండి. దావీదు చనిపోయేటువంటి స్థితి ఆసన్నమైనప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఎలాగ ఆజ్ఞాపిస్తున్నాడు? లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను పోతా ఉన్నాను, కాబట్టి నా గురించి నేను ఏదో ఇస్తాను చేశాను నా దగ్గర ఉందని నువ్వు ఆలోచించబాకు, దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతుకు. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన అంతా కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడు. నేను ఇంకో మాట చెప్తున్నాను, మన తల్లిదండ్రులు బలహీనులై ఉన్నారని, వారి దగ్గర ఆర్థికంగా లేదని, వారి దగ్గర మనం పుట్టామని ఎప్పుడు కూడా దేవుని ఎరిగిన వారు బాధపడకూడదు. దేవునికి స్తోత్రం. మన తల్లిదండ్రులు ఆస్తులు లేకపోతే మన తల్లిదండ్రులు ఎవరున్నారు? యేసు నామం ఉంది. దేవునికి స్తోత్రం. నీకు కూడా ఏముంది? నీ పిల్లలకి ఏమి సంపాదించుకొని ఎవరు సంపాదించగలిగావు? యేసు నామాన్ని సంపాదించగలిగావు. ఆయన అంటాడు నీతిమంతుల పిల్లలు భిక్షం ఎత్తుకోవడం నేను చూడలా దేవుని బిడ్డ అంటే. అందుకంటే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని. మీరు గమనించండి, ఆయన నామాన్ని, ఆయన నామంలో పెంచిన పిల్లల్ని ఆయన నామంలో కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే వారి నామాన్ని దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. అందుకంటున్నాడు సొలొమోనుతో చెప్తున్నాడు, నా దగ్గర ఉందని నువ్వేం చేయొద్దు చూడ. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవడరా నేను అనేది. కొంతమంది అంటారు నువ్వు పెడుతున్నావా, లేకపోతే నువ్వు సంపాదిస్తున్నావా, లేకపోతే నన్ను అనడానికి ఎంత అని చెప్తారు. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు నా గురించి ఆలోచించబాకు, నేను పెడతానని ఆలోచించబాకు, నీకు పెట్టే దేవుడు ఉన్నాడు, ఆయన నామాన్ని ఆరాధించని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పేతురు అంటున్నాడు నా దగ్గర ఏంటి బంగారం ఏమి మా అమ్మాయి కోసం దాయిలో ఏం బాగా
మీ అబ్బాయి కోసం తగిలే ఏం బాధలు వెనకాల ఏమీ లేదు, కానీ మనకున్న ఆయన యేసు నామము. దేవుని స్తోత్రం. ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన మహిమపరుస్తున్నాం. మనం ఏమీ అంటే కావాలని పొరపాటుగా చేస్తుంటే అది పొరపాటు, అది పొరపాటు అండి. కానీ లేకపోతే మనం ఏం చేయలేం, లేకపోయినా దేవుడి వాక్యం ద్వారా మనం ధైర్యపరుస్తున్నాడు. నా నామమున నేను ఏదైనా పిల్లలు పెళ్ళి నేను డబ్బులు ఇచ్చి నేను చూడలేనంటే ఉచితంగా దొరుకుతారు, పంపుతాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఏమంటే మీరు గమనించండి, ఇస్తే దగ్గర డబ్బులు పెట్టి తెచ్చుకోవడానికి అవకాశం ఉందా? ఈ రోజు క్యాలిక్యులేషన్ ప్రకారం రాజు గారితో రాణి వివాహం చేయాలంటే ఎంత కట్నం ఇవ్వాలి మీరు ఆలోచించండి. అలాంటి ఆవిడ ఏడుగురు అమ్మ నేను చేసుకుంటా